పెద్దలకు, ప్రముఖులకు, ప్రేక్షక మహాశయులకు మా నమస్కారం. ప్రతి మనిషిలోనూ మన్మధుడుంటాడు. వాణ్ణి మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన యవ్వన కాలమంతా శృంగార వసంతమే అవుతుంది. తరతరాలకు మన కీర్తిని నిలిపే వంశాంకురాలను అందిస్తాడు. అయితే అదే మన్మధుడికి మనం బానిసలం అయిపోతే ఇదే శృంగార జీవితం నరకప్రాయంగా కూడా మారిపోతుంది. ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులకు బలైపోయి మనతోనే ఇక మన వంశం కూడా అంతమైపోతుంది. అందుకే శృంగారానికి, వ్యభిచారానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని తెలియచెప్పాలన్న ఓ బాధ్యతాయుత ప్రయత్నమే మా ఈ మన్మథరావుల కోసం. వచ్చే వచ్చే అబ్బా అబ్బా లే 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 అబ్బా. లే 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 నా రాగా లే 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 నా రాగా లే లే నా అరే ఏరయ్యా నీ దగ్గరే ఉన్నాను బాబాయ్. రే చంద్రిక వస్తున్నాను బాయ్యా. టైం ఎంత అయిందిరా 11. 11 అయితే మరి ఇప్పటిదాకా నన్ను లేపలేదేంట్రా సర్లే గానీ రేయ్ మన గెస్ట్ హౌస్ కి ఎవరైనా వచ్చారా కస్టమర్లు? ఇంకెవరూ రాలేదు. రాలేదా? రాలేదు. అదేంట్రా అసలు మన గెస్ట్ హౌస్ లో మీటింగ్లు వేసుకున్నా, స్క్రీన్ టెస్టింగ్లు చేసుకున్నా, ఆఖరికి సినిమా షూటింగ్లు చేసుకున్నా అంత సక్సెస్ఫుల్లే కదరా. అలాంటిది ఈవేళ మన గెస్ట్ హౌస్ కి ఇంకా ఎవరో రాకపోవడం ఏంట్రా? రాకపోతారా బాయ్యా? హైదరాబాద్ బిజినెస్ కోసం రాకపోతారా? ఏ బస్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, కార్ ఎక్కువ, ఆటో ఎక్కువ దిగుతారు. వాళ్ళు రాకపోతారా? నేను చూడకపోతానా? అలాగని ఈవేళ హైదరాబాద్ వచ్చింది ఎవరు, మన గెస్ట్ హౌస్ కు వచ్చేది ఎవరు? రండి అక్కయ్య గారు. సారీ అమ్మాయి గారు, రూమ్ కావాలా? ఒక్క క్షణం. బాయ్యా బాయ్యా, రూమ్ కోసం అమ్మాయి వచ్చింది. వాట్ అమ్మాయే? రమ్మన్ రమ్మన్. లేలే తొందరలే. ఒరేయ్ అమ్మాయి వచ్చిందట. మన రూమ్ ఆ రూమ్ ఇచ్చి పొట్టి సచ్చినోడా. మీకోసం స్పెషల్ రూమ్ ఇచ్చారు మా అయ్య గారు. ఆయన ఎవరు? మా బాయ్య అంటే ఈ గెస్ట్ హౌస్ ఓనర్ గారు, మా మన్మధరా బాయ్. వయ్యార వాపి డోర్ తీ. అలాగే. ఏంటి ఇంకా నుంచున్నావు? మీకేమన్నా కావాలేమోనని. నాకేం అక్కర్లేదు, వెళ్ళు. ఆ? బాయా బాయా, మంచి లక్కీ ఛాన్స్. అమ్మాయి బాత్రూమ్ కి స్నానానికి వెళ్ళింది. ఏడి? చెప్తా చెప్తా.
శృంగార గురుదేవాయ నమః. ఓం మన్మథ సామ్రాజ్య పట్టాభిషిక్తియే నమః. ఓం నానావిధ శృంగార భంగిమ బోధకాయ నమః. అడుగు. ఓం మల్లె మొగ్గాయ నమః. ఓం మల్లె మొగ్గాయ నమః. బాబాయ్ ఇంతకీ ఈయనెవరు? మా గురువు గారు రా మల్లె మొగ్గల స్వామీజీ అనే గొప్ప ఫేమస్. మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్యా? సంవత్సరానికి ఒక్కసారే కదరా మా గురువు గారి పుట్టినరోజు వచ్చేది. పోనీ బాబాయ్ ఇప్పుడైనా చెప్పొచ్చుగా. చెప్పాలంటే చాలా స్టోరీ ఉందిరా బాబు. అసలు నాకు ఆడదాని నగ్నంగా తొలిసారిగా చూపించింది మా గురువుగారే రా, మహానుభావుడు. అదేలాగా? అప్పట్లో నేను ఆ పుస్తకాలు చదువుతూ ఆ సినిమాలు చూస్తూ ఆ బొమ్మలు గీస్తూ విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కడ్డీలా ఉండేవాణ్ణి. ఇప్పటికీ అలాగే ఉన్నా కదా బాయ్యా? వయసు మళ్ళీనా మనిషి మాత్రం ఈ శాఖ ఉక్కు కడ్డీ. నూరుకే రండా. నీకే బాబాయ్ అప్పుడేం జరిగిందో చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో, లాస్ట్ బ్యాచ్ వెళ్ళిపో. చిత్రాంగుడు. ఏమైందే కాంతం? ఏమో మరి గావు కాకేసి పడిపోయాడు కుర్రాడు. అర్రే, లే లే. శిష్యా, ఏమైంది గురువా? ఆడదాన్ని తొలిసారిగా చూసావు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. అంతేనా? గురువుగారు ఆ? ఈ శుభ సందర్భంలో ఓ మంచి జోక్ చెప్పరు? ఇందాక ఏమడిగావు? సెక్స్ లో కుర్రాళ్ళకి నడి వయసు వాళ్ళకి తేడా ఏమిటని కదూ? చెబుతాను విను. సెక్స్ లో కుర్రాడు హడావిడిగా ఎక్స్ప్రెస్ స్పీడ్ చూపించి దడ్డలాడించేస్తుంటారు, కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా. ఇక నాలాంటి నడి వయసు వాళ్ళు నెమ్మదిగా నిదానంగా గూడ్సు పెట్టల్లా బోగిల్ని పోనిస్తూనే ఉంటారు. డగా 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 డగామంటూ. మనం అందరం క్యూ కట్టాల్సిందే గురుగారు. పదండి మ్యూజికల్ నైట్ కి. యాహూ, పదండి పోదాం. కూ, చుకు 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 చుకు. జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. అసలు నారేమో లేక క్లీనర్ అయినా రాక, ఉన్న డ్రైవర్ సరిపోక వేరెవరు తోడు లేక. జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. అనకాపల్లి బెల్లం వ్యాపారి నేనొస్తానంటే చూడు వాడు తయారీ. అనకాపల్లి బెల్లం వ్యాపారి నేనొస్తానంటే చూడు వాడు తయారీ. ముట్టుకుంటే తడిసే, పట్టుకుంటే బిగిసే. ముట్టుకుంటే తడిసే చెయ్యి, పట్టుకుంటే బిగిసే. ముట్టుకుంటే తడిసే చెయ్యి, పట్టుకుంటే బిగిసే. ముద్దు కట్టి పెట్టమంటే చుక్క చుక్క కూరిసే, చుక్క చుక్క కూరిసే. చుక్క చుక్క కురిసే చెమట, చుక్క చుక్క కూరిసే. చుక్క చుక్క కురిసే చెమట, చుక్క చుక్క కూరిసే. అందుకనే జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మళ్ళా మళ్ళా.
నరసింహ పేరు చెప్తే గుండె అదిరే ఓయమ్మ సంచల్లే ఎత్తినాడు సరసాల నాటుగాడు సూదల్లే గుచ్చినాడు సూపుల్ల బాకువాడు వానల్లే వచ్చినాడు వళ్ళంత తడిపినాడు ముద్దుల్లో ముంచినాడు మత్తేదో పెంచినాడు సుక్కబడితే ఏడ్చినాడు రో సుక్కబడితే ఏడ్చినాడు రో సుక్కబడితే ఏడ్చినాడు రో ఏ వాన సుక్కబడితే ఏడ్చినాడు రో మిర్చి తడిసే అని ఉరికినాడు రో జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మళ్ళా మళ్ళా కోనసీమ కుర్రోడు కన్ను గిటి రమ్మంటే జంకు బెంకు లేక వాడు జుర్రుకోను చూస్తుంటే వీడే మగాడు కదా అని ఎగిసిపడేదా పొలము గట్టు నన్నాడు పట్ట మంచమన్నాడు కోడి కూత ఇన్న చూస్తూ కూకున్నాడు అదేంట్రా మావ అంటే కోనసీమ కొబ్బరికాయలే భామ పాలకోవా బక్క ఊరులే అంటూ వెళ్ళిపోయినాడు జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎత్తుకింది మళ్ళా మళ్ళా జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎత్తుకింది మళ్ళా మళ్ళా అసలు నారేమో లేక క్లీనరు అయినా రాక ఉన్న డ్రైవర్ సరిపోక వేరెవరు తోడు లేక జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎత్తుకింది మళ్ళా మళ్ళా ఇంతకీ ఆయనకు మల్లెమ్మగల స్వామీజీ అనే పేరు ఎందుకు వచ్చింది బాబాయ్? ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ నే వేస్తూ ఉండేవారా. అందుకే ఆయన అందరూ మల్లె మొగ్గల స్వామీజీ మల్లె మొగ్గ అనేవారు. అయ్ బాబాయ్. ఆయన ఎప్పుడు ఓ మాట అంటుండేవాడురా. ఆ, ఏమంటుండేవారు? నేను చస్తే చామంతులతోనూ కనకాంబరాలతోనూ కాదు, మల్లెలతో ఈ మల్లె పువ్వులతో పూజ చేయాలని చెప్పేవాడు. అలా చేస్తే పైనుండి ఆయన శృంగార దీవెనలు అందిస్తాననేవాడు. అందుకోసమనే నేను ఈ మల్లె మొగ్గలతో రోజు మొరపెట్టుకుంటూ నన్ను నిత్య యవ్వనుడిగా ఉంచమని, మంచి ఉత్సాహం ఉత్తేజం ఇచ్చేయమని ఆ మహానుభావుని కోరుకుంటున్నా. ఓం మల్లె మొగ్గాయ నమః. జై మన్మథ మన్మథ సూత్తేనే స్టూపిడ్ అంటుంది మరి. ఏంటి బాయ్య నువ్వు చేసేది? ఎక్సర్సైజులు రా. మనిషి హెల్దీగా ఉండేందుకు ఎక్సర్సైజులు ఎంత అవసరమో, సెక్స్ లో స్పీడ్ గా ఉండేందుకు ఈ ఎక్సర్సైజులు కూడా అంతే అవసరం రా. ఎట్టెట్టా? ఇలా చేస్తే అసలు విషయం వచ్చినప్పుడు నడుము పట్టడం, మోకాళ్ళు పేకడం లాంటివి ఉండనే ఉండవురా. రే అయినా ఆ పాప గడివి నీకేం తెలుసురా మా మగాళ్ళ సంగతి. బాబాయ్ ఆ అక్కడ అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆ ఆ, జై మల్లె మొగ్గ. ఎత్తేసింది, దించేసింది, ఊపేస్తుంది. మళ్ళీ చూద్దాం. వెనక్కి పెట్టి అయ్య బాబాయ్.
నిన్న ఫ్రంట్ మొన్న బ్యాక్. అయ్యో మల్లె మగ్గు తగిలితే తగిలిని గాని పిల్ల రసగుల్లరా. అంత దెబ్బ తగిలిన బాయికి తిమ్మిరి మాత్రం తగ్గలేదు. ఒరే ఎవరో ఒకరు దాన్ని సెటప్ యు చేయండి. డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్. జాగ్రత్త రా మగడా. నువ్వు మూసుకో. చీ సచ్చినోడా. మన్మథ మన్మథ అబ్బో చూసాంలే కండల కాంతమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి బోరు కొడుతుందా మేడం? కొడితే మంచి జోకులతో మిమ్మల్ని సంతోషపడతాను మా బాబాయ్. ఆయన ఎవరు? మన్మధురావు గారండి, ఈ గెస్ట్ హౌస్ ఓనర్. మహా సరసుడు, శృంగార పురుషుడు, విశాఖ ఉక్కు కడ్డి. అయితే ఏంటంట? ఆ, మీకు బోరు కొడితే చెప్పండి, మంచి కంపెనీ ఇస్తారు మా బాబాయ్. ఓకే, ఆ, 10 నిమిషాల్లో చెప్తాను. ఆ, సెకండ్ ఇవ్వండి. బాయ్ బాయ్ బాయ్. బాబాయ్ బాబాయ్. న్యూస్ ఏంటో తొందరగా చెప్పరా బాబు. 10 నిమిషాలు అమ్మాయి రెడీ దేనికి? మీకోసం. నా కోసమే. నా గురించి ఏం చెప్పారో బాబు? నాకు తెలియదేంటి, తుప్పు పట్టని విశాఖ ఉక్కు కడ్డి అని చెప్పాను. ఓకే 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 ఓకే. యా! వీటితో పని ఉందిలే. ఓహో బాబాయ్ అందమే అందం. రే ఎవడ్రా ఇక్కడ మన్మథరావు? ఇదేంటిది? నేనే. వెళ్ళి వెతకండి. లేరా నువ్వే నా మన్మథరావు అంటే? నేను కాదు మన్మథరావు. అబ్బా! నేనే. నా మేనకోడల్ని అల్లరి పెడతావా? లేదు. చూస్తారే, అయ్యో, ఎరగదేయండి. నేనే. మా బాస్ నేను కూడా ఆర్డర్ చేస్తావరా? మంత్రి నాయనా నిన్ను ఎంత ధైర్యం నీకు? ఎరా నువ్వు మన్మధుడివా? ఆడపిల్లలంటే అంత లోకుగా ఉందిరా? లేదు. ఆడపిల్ల పేరు ఎత్తకుండా చేస్తానురా. ఎత్తను బాబు, ఇంకెప్పుడు ఎత్తనే ఎత్తను. నీ అబ్బా నీ అమ్మ గుర్తుకొచ్చేలా చేస్తానురా. అమ్మా! అయ్యో అమ్మో అయ్యో. అమ్మాయితో పని లేకుండా చేస్తానురా. అయ్యో అయ్యో. నా ఇష్టం వచ్చిన చూడతాను. అసలు నడువే లేకుండా చేస్తాను అలా. నువ్వు విశాఖ ఉక్కు కడ్డీవా? కాదు వదిలిందని తుప్పు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? కాబోయే కలెక్టర్ తో. బీ కేర్ఫుల్. రండి అంకుల్. బాయా బాయా ఎంత బాయా? ఎలా కొట్టారు? అంతా ఈ పొట్టి సచ్చినోడి వల్ల యా, జరిగింది. ముస్కా. చిపా. అమ్మయ్యా. నమస్తే గురువా. నమస్తే శిష్య, రా రా. మీకోసం కొత్త పూలు తీసుకొచ్చాను గురువా. ఆ, ఏం తీసుకొచ్చావు? ఆ బుక్స్ ఆ సీడీలు తీసుకొచ్చాను గురువా. ముందు ఈ ఫోటోలు చూడు గురువా. ఏది గురువా? వైజాగ్ వాణి, కాకినాడ కామాక్షి, విజయవాడ వించి. శిష్య గురువా పిలిచేస్తా గురువా. ముందు ఈ సీడీ వేసుకొని చూడు, ఫుల్ ఛార్జ్ అయిపోతావు. ఆ తర్వాత పిలుస్తా గురువా. ఒరే బుడ్డా. బుడ్డా ఏంటి గురువా? బుడ్డా బుడ్డా కాకపోతే గాడిద బుర్రా. నువ్వు నా పెద్ద శిష్యుడివి, వాడు నా చిన్న శిష్యుడు. బుడ్డాని బుడ్డా కాకపోతే ఇంకేమంటారా? గురువు గారికి పొద్దున్నే మందు ఎక్కువైపోయినట్టుంది. పదండి గురుగారు. మూసేరోయ్.
పొగలు సెగలు ఆ, కర్మ కర్మ. సచ్చినాడు ఆడదని మొహం చూడనట్టు ఎలా చూస్తున్నాడో యాదవ్ సచ్చినాడు అని చిచ్చి. హలో మన్మథరావు గారు. ఆ? హలో యంగ్ మ్యాన్, ఆ, ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఏమిటయ్యా రావటం మానేశావు? అటువంటివన్నీ మానేసుకున్నాను సార్. ఏంటయ్యా బాబు, శృంగారాన్నే మానుకున్నావా? అదే అదేం లేదు, వ్యభిచారానికి దూరంగా ఉంటున్నాను అంతే. భలే వాడువే బాబు, ఈ శరీరం సుఖపట్టానికే. అది శృంగారం అయితే ఏంటి, వ్యభిచారం అయితే ఏంటి, రెండు ఒకటి కాదా? కానే కాదు, శృంగారం శాశ్వత జీవితానికి పునాది, అదే వ్యభిచారం అర్ధాంతరంగా ముగిసే బతుక్కి నా అంది. చాలు చాలేవయ్యా, వెళ్ళి పని చూసుకో వెళ్ళు. హ, అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు, అయినా మీతో వాదించడం కష్టం. వెళ్ళొస్తాను. నసా చెయ్యి చెయ్యి చెయ్యి. ఏమైంది బాబాయ్? ఈ డబ్బా కుర్నా కొడుకు మాట్లాడుతున్నాడు. చా దీని అబ్బా పాడైపడరా కుర్నా కొడుకు. ఆ ఈడు మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు మన గెస్ట్ హౌస్ కి రే చంద్ర కంటిన్యూస్ గా గుంట తెచ్చివడరా. అది ఆ రూమ్ లో అదేరా మన వెనక రూమ్ లో ఒకసారి ఏమైందంటే ముని, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు చాలా తృప్తిగా ఉంది. ఆర్ యు షూర్? ఇప్పుడేంటి, నీతో కలిసిన ప్రతిసారి నాకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఆర్ యు కన్ఫర్మ్? అదేంటి ముని, కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ అడిగినట్టు అడుగుతున్నా? అదే ప్రోగ్రామ్ లో అమితాబ్ అడిగేది మరొకటి కూడా ఉంది. ఏంటది? తాళాలా కాదు, అదే మీకు కళ్ళమేమంటారా? అదేలా? ఇంతటితో నీ ఎంజాయ్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయటం తప్పు కాదే, అది నా హాబీ. నా ఎంజాయ్మెంట్ చూసి ఓర్వలేకపోతున్నావా? నువ్వు 10 మందితో ఎంజాయ్ చేయడం భరించలేకపోతున్నాను. మరి ఇప్పటిదాకా భరిస్తూనే ఉన్నావుగా. ఒక ఆడదానిగా నేను నీ హాబీని యాక్సెప్ట్ చేయలేను. బట్ ఓ ఫ్రెండ్గా నీ వీక్నెస్ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తున్నాను. రవి, ఎంజాయ్ చేసింది చాలు, మనం మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోదాం. మున్ని, పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా నీతో చెప్పానా? నిన్నే పెళ్లి చేసుకుంటానని నీకేమైనా ప్రామిస్ చేశానా? లేదే. నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నేను దొరికాను. ఎట్ ది సేమ్ టైం నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, నువ్వు కుదిరావు. ఇదే మన సంబంధం. సంబంధం కాదు మనది, బంధం. ఆ బంధంతోటే నీ దారి మారుస్తాను. నా దారెప్పుడు సుఖం వైపే. నువ్వు కోరుకున్న సుఖం ఇతరులకు నరకం కాకూడదు. నేనెవ్వరినీ వేధించలేదు, వెంటపడలేదు. నాకు నచ్చిన, నన్ను మెచ్చిన అమ్మాయిలతోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను. రమ్యకు కూడా నువ్వు నచ్చావా? నాకంతా తెలుసు రవి, రమ్యని నువ్వెలా వంచించి అనుభవించావో. బట్ నేనెవ్వరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? మన ఫ్రెండ్షిప్కి ఎక్కడ గ్యాప్ వస్తుందోనని. ఎట్ ద సేమ్ టైం రాజా నిన్నేం చేస్తాడో, రమ్య ఏమైపోతుందోనని నేను భయపడ్డాను. మున్ని, రమ్యలో నీకు ఫ్రెండ్ కనపడలేదా రవి? పోనీ నీ ఫ్రెండ్కి కాబోయే భార్యని కూడా నీకు గుర్తు రాలేదా?
నీ ఎంజాయ్మెంట్ కోసం నువ్వేమైనా చేస్తావా? ఎవరినైనా అనుభవిస్తావా? అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లితోనైనా నీలో ఏమైనా మార్పు వస్తుందేమో. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను సీరియస్గానే చెప్తున్నాను. నో మ్యారేజ్, నో సెటిల్మెంట్, ఓన్లీ ఎంజాయ్మెంట్. అంతేనా? అంతే. షూర్, కన్ఫర్మ్. లాక్ కర్దో. నువ్వు మారతావని, నేను నిన్ను మార్చుకోగలనని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ లాంటి వాడే నాకు కావాలి, నీలాంటి బ్రూట్ కాదు. ప్రపంచం చాలా విశాలమైంది. ఆ ప్రపంచంలో నాకు నేనుగా బతకగలను. గుడ్ బై. ముని, నన్ను కాదంటే నష్టం నీకే. పోరా పోరా. పోవే. ఆ తర్వాత ఏమైందో ఏమో కానిరా, ఆ కుర్రదే రావటం మానేసింది, ఈ కుర్ర నా కొడుకు రావటం మానేశాడు రా. పోనీ బాబాయ్, ఆ కుర్ర నేను బాగుపడియండి. అవ్వా. చెప్పండి. పర్లేదు చెప్పండి. అదే డాక్టర్, నాకు ఎయిడ్స్ ఉందేమోనని భయంగా ఉంది. రాత్రులు అస్సలు నిద్రపడడం లేదు. కారణం? ఇదివరకు కొంతమంది వేశ్యలతో తిరిగాను, అందుకని. ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడో ఒక వేశ్యతో గడిపాం కదా, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిందేమోనని. ఇదేగా మీ భయం? అవును డాక్టర్. టెస్ట్ చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. టెస్టులో ఏమని వస్తుందోనని భయంగా ఉంది డాక్టర్. ఏమని వచ్చినా తప్పదుగా. ఏమీ లేదని వస్తే పర్లేదు సార్, కానీ ఏమైనా ఉందని మాత్రం వస్తే గుండె అయిపోతుంది. అలా అని బెంగతో కురుగిపోయే కంటే టెస్ట్ చేయించుకోవడం మంచిది కదా. తప్పదా డాక్టర్? తప్పదు. నిజంగా మీకు ఎయిడ్స్ ఉండదు, కేవలం అనుమానంతోనే కృంగిపోతున్నారు. అంతేనంటారా సార్? అంతే. ఒకవేళ ఉన్నా ఆ వ్యాధి ముదరక ముందే జాగ్రత్త పడచ్చు. అందుకు కావలసిన మందులు ముందు నుంచే వాడచ్చు. సరే డాక్టర్, మ్మ్. మీరు చెప్పినట్టుగానే టెస్ట్ చేయించుకొస్తాను. వస్తాను డాక్టర్. ఓకే, గుడ్. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉందండి డాక్టర్ గారు? పర్వాలేదండి, క్లినిక్ లుక్ లోనే ఉంది. అసలు డాక్టర్ల కోసమే ఈ సెటప్ చేయించా. మరి డాక్టర్లు రానప్పుడు ఈ కర్టెన్స్ అవి తీసేసి రకరకాలుగా మారుస్తాం. అయినా ఎప్పుడు ఎవరో ఒక డాక్టర్ వస్తూనే ఉంటారు. ఇక్కడికి ఏ డాక్టర్లు వస్తుంటారు? ఆదివారం సెక్సాలజిస్టు, బుధవారం హోమియోపతి, శుక్రవారం ఆయుర్వేదం డాక్టర్ వస్తుంటారు. అలాగా? అయితే ప్రతి శనివారం వస్తాను. ఆ విధంగా పేపర్ పబ్లిసిటీ చేయిస్తాను. ఓకే డాక్టర్, ప్రొసీడ్. ప్రొసీడ్ డాక్టర్. నువ్వేంట్రా? సారీ గురువా, కొద్దిగా అడ్వాన్స్ అయ్యాను. వయసురా వయసు. అదేంటి బాయ్యా, ఒట్టిగానే చేతులు పిసికేసుకుంటున్నారు? అరే ఒట్టిగా ఉన్నప్పుడు పిసుక్కుంటేనేరా, గట్టిగా ఉన్నప్పుడు నొప్పి చెయ్యు. అస్సలు బాబాయ్, ఇలాంటి అందమైన అమ్మాయి మనకి ఇష్టం ఎప్పుడు వస్తుందంటారు? సినిమా వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు వస్తారా? అరే చంద్ర, ఆ మధ్య ఎప్పుడు సాయి గణేష్ అనే ఓ డైరెక్టర్ సాంగ్ చేశాడు మన గెస్ట్ హౌస్ లో. దాహం దాహం అమ్మ సాంగ్ ఎర్రగ్గా.
తీసుకో నివడిలో నన్ను వేసుకో చేసే దాహం మాయం దాహం కోయిలమ్మ కూసింది గానం మనసోన రేగింది మోహం రమ్మని పిలిచింది దేహం రాత్రికి లేదిక అంతం దాహం దాహం తీరని యౌవన దాహం తీసుకో నన్ను తీసుకో నివడిలో నన్ను వేసుకో చేసే దాహం మాయం దాహం 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 ఏ సాంగ్రా. అరే చిన్న శిష్య, పట్టుకెళ్ళి ఒక చిన్నది వేసుకొని తీసుకురా. ఆ పాట పాడింది ఎవరు బాయ్యా? ఉషా ఉత్తప్పురా. అరే అందులో డాన్స్ చేసిన పిల్లందరా చంద్రం కసకసలు ఆడిపోయింది అనుకో. మరి కాటేసేలేకపోయావా? ఏం కాటేస్తావురా, ఎప్పుడు దాన్ని అక్కడ వాటేసుకుని ఉండేవాడు. ఎవడా సచ్చినోడు? ఆ సాంగ్ లో చేసినోడే దానికి కాబోయే మొగుడంట్రా. అందుకే వదిలేసా. అయ్యగారు ట్రై చేసి ఉంటే ఈ పాటి పైకి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకురా? ఏముంది, ఏడ్సని పేపర్లో వచ్చిందిగా. ఎప్పుడు రోయ్? అప్పుడే. మీరు మంచిగా తాగుతూ ఉండండి, నీ పేపర్ తీసుకొస్తా. ఈడు మంచి నీళ్ళు ఇచ్చి వెళ్తున్నాడండి. బాబు పనివాడితో కాఫీలు పంపించు. అలాగే మమ్మీ. అవునొదినా, మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఏడాది చేద్దాం అనుకుంటున్నాం. అవును, మీ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అనుకుంటాను. లవ్ మ్యారేజే, కానీ మేం కూడా ఒప్పుకున్నాం. అబ్బాయి అందగాడు, బుద్ధిమంతుడు, పైగా అల్లరుడమ్మా. ఓసారి ఏం జరిగిందంటే నిన్ను కొబ్బరి ముక్క నవ్వులట్టు నవ్వులేస్తా. మా అమ్మాయి మీద చేస్తావా? ఆగండి, కొట్టకండి. మా నాన్న గొంతులాగా ఉంది. ఆనంద్, ఇదేమిటో అమెరికా నుండి ఎప్పుడొచ్చావు? అయినా ఈ ముసుగేమిటయ్యా? సర్ప్రైజ్ చేస్తూ వెరైటీగా ఎంట్రీ ఇద్దాం అనుకుంటే మీ అమ్మాయి చూడండి ఏం చేసిందో. అమ్మా నా డ్రెస్ అంతా నువ్వు పాడు చేయలేదా ఏంటి? అయినా ఈ వెకిలి బుద్ధి ఏమిటయ్యా? ఇలా ప్రతిసారి నా చేత పెళ్లి చేయించుకుంటే గాని నీ ఒళ్ళు కుదుట పడదా ఏంటి? మీరు అంత గట్టిగా కొడతారని నేను అనుకోలేదు. అది సరే గాని అమెరికా విశేషాలు ఏమిటి బాబు? బాగా టైర్ అయ్యాను, కాఫీ ఇవ్వండి, అన్నీ చెప్తాను. అయ్యయ్యో, అబ్బా. ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. క్షణాల్లో తీసుకొస్తాను బాబు. ఆనంద్, మీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? ఏం డెవలప్మెంట్స్ అయ్యా? చెడు తిరుగులు వద్దని ప్రభుత్వం వారు ఎంత చెప్తున్నా, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎయిడ్స్ విషయమై వెళ్ళావు కదా మావయ్య, అది ఏం కేసు మావయ్య? అది చాలా బాధాకరమైన విషయం అమ్మా. కొత్తగా పెళ్ళైన జంట హెచ్ఐవి సోకిందని ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో పాపం, ఎవరు మావయ్య? రాజారమ్య అని. రాజారమ్య అంటే మన రాజారమ్యలు కాదు కదా? ఏ రాజారమ్యనో నాకు తెలియదు. ఏది? ఇదిగో. మన రాజరమ్యలే. అవును, అసలు పెళ్లి ఎప్పుడు చేసా? అప్పుడే చేద్దాం అనుకున్నాను. ఈలోగా అనుకోని అవంతరం ఒకటి ఏర్పడింది. ఏంటది? ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. అయితే తనతో నటించే అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయి కడుపుతో ఉండగా తెలిసింది వాళ్ళిద్దరికి ఎయిడ్స్ అని. ఎయిడ్సా? అవునమ్మా, ఆ ఎయిడ్స్ విషయం పేపర్లో కూడా వచ్చింది. ఆ విషయాన్ని మా అల్లుడు అమ్మాయి చూసి చాలా అప్సెట్ అయ్యారు. నమ్మలేకపోతున్నాను ఆనంద్. రవిని ఎంతగానో ప్రేమించిన మున్ని ఇలా తెగించి హత్య చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా ఎలా జరిగింది?
నేను ఆలోచిస్తుంది అది కాదు. మున్నీకి ఈ వ్యాధి ఎలా సోకిందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది? రవికి మున్నికి సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో రవి ద్వారానే మున్నికి ఎయిడ్స్ సోకుంటుంది. అదే నిజమైతే మున్నీ చెప్పినట్టుగా రమ్యను రవి మోసం చేసి అనుభవించడం వలన ఈ వ్యాధి రవి నుంచి రమ్యకు, అలాగే రమ్య నుంచి రాజాకు వ్యాప్తి చెందుంటుంది. ఈ విషయం పైకి చెప్పుకోలేక మన రాజా రమ్యలు ఆత్మహత్యకు పూనుకున్నారు. ఆనంద్, మరో విషయాన్ని మర్చిపోతున్నావు. మీ అన్నయ్య మోహన్కి యాక్సిడెంట్ అయినప్పుడు రవి కదా బ్లడ్ ఇచ్చింది. అవును, రవిగాడి ద్వారా మోహన్ రూపలకే కాకుండా వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకెంతో భయంగా ఉంది. ఇలా భయపడే కన్నా మనం జరగబోయే పరిణామాల గురించి ఆలోచించాలి. ఈ పాటికి మోహన్కి ఈ విషయం తెలిసిందంటే చాలా ప్రమాదం. రాజా రమ్యలాగే వీళ్ళు కూడా ఏ అఘాత్యానికైనా పాల్పడొచ్చు. మనం వెంటనే వాళ్ళని కలుసుకోవాలి. ఓకే. రూపా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎస్కేప్ అవడానికి ట్రై చేయక. లైఫ్ ఏ ట్రాజిడీగా ఎండ్ అవబోతుంది. ఇక దేని నుంచి ఎస్కేప్ అవ్వాలి? రూపా, ఒక మాట అడుగుతాను, ఫ్రాంక్గా నాకు సమాధానం చెప్పు. మనకు అటాక్ అయిన డిసీజ్కి కారణం నేనే నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఆలోచిస్తుంది అదే కదా? మ్యాటర్ అదే. రూపా, డోంట్ ఎక్సైట్. కారణం నేను కావచ్చు కదా. నో రూపా, నిన్ను కల్లో కూడా అనుమానించలేను. నీ విషయంలో నేను అంతే మోహన్. థ్యాంక్ యూ రూపా. నీ ఆలోచన అదేనేమనుకుని మానసికంగా మదన పడుతూ విలవిల్లాడిపోయాను. రేపటి కాలాన్ని ఎలా ముగించాలన్నదే నా ఆలోచన. భయపడుతూ బాధపడుతూ చావటం నాకిష్టం లేదు. నిజమే రూపా, ఆ రెంటిని మించిన అవమానాల్ని ఫేస్ చేయడం ఇంకా కష్టం. బహుశా అందుకేనేమో రాజా రమ్యలు నలుగురికి తెలియకముందే సైలెంట్ గా తమ జీవితాలు ముగించారు. రూపా, మనం చచ్చిపోదాం మోహన్, ఏమంటావ్? రూపా, ఎస్, మనలాంటి వాళ్లకు ఇదే కరెక్ట్ వే. పాపం చచ్చిపోయారని ఎవరు మన మీద జాలి చూపించరు. సొసైటీ చీదరించుకోకముందే రాజా రమ్యల్లాగా మన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడదాం. స్టాప్ యువర్ డెసిషన్ ఫాస్ట్. కరెక్ట్ గా చెప్పావు ఆనంద్. ఎస్, మీ పర్సనల్ మ్యాటర్లో ఫ్రెండ్గా తలదూర్చే హక్కు నాకుంది. క్రికెట్లో రన్అట్ గురించి డౌట్ వచ్చినప్పుడు థర్డ్ ఎంపైర్ కంపల్సరీ. మీరు జీవితాల్లో రన్అట్ కావాలా వద్దా అనుకున్నప్పుడు నిర్ణయం థర్డ్ ఎంపైర్నైనా నాకు వదిలేయాలి. ఐ కరెక్ట్? ఇంకేం ఆలోచించకండి. ఎందుకురా గిల్టీగా ఫీల్ అవుతారు? రాజారమ్యలా మీరు కూడా కాకూడదనే మా తాపత్రయం. సిచ్యుయేషన్ని డేర్గా ఫేస్ చేయాలి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. లేని దాన్ని కూడా సెర్చ్ చేసి సాధించాలి. కనీసం మనం అనుకున్న వాళ్ళతోనైనా డిస్కస్ చేయాలి. దెన్ డెఫినెట్లీ వీ విల్ ఫైండ్ ఇట్. కానీ ఈ పరిస్థితి ఎలా వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. దట్ స్టూపిడ్ ఫెలో ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ రవి. Is it? ఎస్, వాడికున్న డిసీజ్ బ్లడ్ చేంజ్ వల్ల నీకు నీ ఫ్యామిలీకి చుట్టుకుంది. అంతేకాదు, మోసంతో రమ్యను రేప్ చేసి వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదా? దేవుడే వాడికి తగిన శిక్ష విధించాడు. ముందు మీరిద్దరూ సేవ్ అయ్యే మార్గం ఆలోచిద్దాం. ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవును, మీరు అధైర్యపడకండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దొరుకుతుందంటావా శృతి? ధైర్యంగా ఉండండి, మేము మళ్ళీ వస్తాం. ఉంటాం. అలాగే. బాయ్ ఆనంద్. అసలు వాళ్ళ తప్పేవి లేకుండానే ఆ భయంకర వ్యాధికి బలైపోయారన్నమాట. అవునమ్మా. అసలు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్త మార్పిడి టైంలోనే ఆ బ్లడ్ టెస్ట్ చేసుంటే ఇంత ఘోరం జరిగేది కాదేమో. అవుననుకోండి, ఆ యాక్సిడెంట్ టెన్షన్ లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఖచ్చితంగా పట్టించుకోవాలి. అలా పట్టించుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. అందుకేనేమో మా అమ్మాయి తాంబూలాల తంతులో ఏం చేసిందంటే, శ్రావణ మాసం శుక్రవారం తిథి నక్షత్రం బహు భేషుగ్గా ఉన్నాయండి. దివ్యమైన ముహూర్తం. ఇహపోతే పెళ్లి కుమార్తె తరఫున తల్లిదండ్రులైన మీరు పెళ్లి కుమారునికి ఏవేం కట్న కానుకలు ఇవ్వబోతున్నారో చెప్పండి. అదిస్తాను ఇదిస్తాను అని చెప్పను. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఉన్నదంతా అమ్మాయి పేరునే రాసిస్తాను. ఇకపోతే పెళ్లి కుమారుని తరఫున అక్కాబావలైన మీరు పెళ్లి కుమార్తెకు ఏవేం నగా నట్రా పెట్టబోతున్నారో అది కూడా చెప్పేయండి. చెప్పండి. నన్ను ఎప్పుడైనా ఏమైనా చెప్పనిచ్చావా? ఇది కొండువే చెప్పు. చాలే ఊరుకోండి. పైకి కనిపించే ఆభరణాలే కాకుండా కనపడకుండా ఉన్న మాలోని సుగుణాలన్నీ ఆ పిల్లకి పెట్టి మా కన్న బిడ్డలా చూసుకుంటాం. మేలిం బంగారం లాంటి మాట చెప్పావమ్మా. అంతకన్నా నా కూతురికి ఏం కావాలి? అందులో నాకు ఇంకోటి కూడా కావాలి. ఏమిటమ్మా అది? మీ తమ్ముడి బ్లడ్ రిపోర్ట్.
కరెక్ట్ గా అడిగావురా. నిజంగా నా మేనకోడలు అనిపించుకున్నావు. ఈ కాలపు పెళ్ళిళ్ళలో ముఖ్యంగా కావాల్సింది ఇదే. తరతరాల నుంచి జరుగుతున్న ఈ తాంబూలాల తంతులో ఆస్తులు, అంతస్తులు, కులగోత్రాలు, కట్న కానుకలే చర్చకు వచ్చేవి. ఇక ఇప్పటి నుంచి బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఈ తాంబూలాల తంతులో రావాలి. ఆ రిపోర్ట్స్ను ఒకరికొకరు సమర్పించుకోవాలి. ఓహో ఓహోహో, ఈ నూతన సాంప్రదాయము భావి తరాల వారికి బహుభేషుగ్గా ఉంటుందండి. ఇకపోతే ఇహ నుంచి ఈ నిశ్చయ తాంబూలాల తంతులో నేను కూడా ఈ నూతన సాంప్రదాయాన్ని పాటింపజేస్తానండి. ఈ సాంప్రదాయాన్ని ఈ దేశంలోని ప్రతి కుటుంబం పాటిస్తే ఎటువంటి భయంకరమైన వ్యాధులకు లోనుకారు. చక్కటి ఆరోగ్యవంతమైన పౌరులను మనం ఈ దేశానికి అందించగలుగుతాం. నీ సంగతి నాకు ముందే తెలిసి ఆల్రెడీ బ్లడ్ రిపోర్ట్తో వచ్చాను. పంతులు గారు, ఆహా. మ్మ్. మ్మ్హ్మ్. మ్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ప్రేమికుల సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. మీరంతా క్లాప్స్ ఇవ్వాలి. ఆహా, మరో నూతన సాంప్రదాయమా? లేవండయ్యా, లేవండి. లేవండి. దీన్ని బట్టి మీ అమ్మాయి చాలా తెలివైందనుకుంటాను. ఏం తెలివో ఏమోనమ్మా, పెళ్ళైన తర్వాత 5 ఏళ్ల వరకు పిల్లల్ని కన్నని మా అల్లుడి దగ్గర అగ్రిమెంట్ తీసుకుంది. ఎందుకని? అందం తరిగిపోతుందనేమో. అదేం కాదమ్మా, ఆ మాయదారి రోగంతో మానసికంగా కృంగిపోయి జీవశ్చవంలా బతుకుతున్న ఆ భార్యాభర్తలకు ఆసరాగా ఉండటం కోసం, వాళ్ళకు పుట్టబోయే 8 శిశువును సాకడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది. రియల్లీ గ్రేట్. ఆ మాటే అందరూ అంటున్నారమ్మా. ఎయిడ్స్ వ్యాధితో బాధపడే వాళ్ళని హేళన చేసి దూరంగా నెట్టేయకుండా ఆదరించి ఆప్యాయత అనురాగాలను పంచితే వారు మరింత ఎక్కువ కాలం జీవిస్తారట. తమ్ముడు, మీ ఆప్యాయత అభిమానం కారణంగానే మేము ఇంకా బతుకున్నాం. అలాగే రాజా రమ్యాలు కూడా తొందరపడకుండా ఉంటే ఎంత బాగుండేది. అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. రూపా, రమ్య నీకు ఎప్పుడైనా ఫోన్ చేసిందా? లేదు, ఫోను చేయలేదు, నన్ను కలవను లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వివరాలేవి తెలియకుండా పోయాయి. రాజా రమ్యాలు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. అలా కాకుండా వాళ్ళు మనల్ని కలిసుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు. వాళ్లకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళెవరూ లేక నలుగురికి చెప్పుకోలేని వ్యాధి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. మనకు కూడా చెప్పకపోవడం చాలా తప్పు. ఎయిడ్స్ గురించి చర్చించుకోవడంలో తప్పేంటి? ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని ప్రజలందరికీ తెలుసు. ఇంతమంది చావుకి, ఇంత వినాశనం జరగడానికి ఒక చెడ్డ స్నేహితుడే కారణమయ్యాడు. అందుకే మంచి వాళ్ళనే స్నేహితులుగా ఎన్నుకోవాలి. మంచి వాళ్ళ సలహాలనే పాటించాలి. ఎంతో తెలిసిన వారు కూడా తప్పటడుగులు వేస్తూనే ఉంటారు. ఎయిడ్స్కి ప్రారంభ దశ అయిన హెచ్ఐవిని కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతిల్లో మంచి మందులున్నాయి. ఈ మందుల్ని వాడుతూ ఉంటే దేవుడు మనకిచ్చిన పరిపూర్ణమైన ఆయుష్ వరకు బతుకుండొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఆల్ రైట్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, ఉంటాను రూపా. హెల్త్ జాగ్రత్త. ఓకే. నేను మళ్ళీ వస్తాను. అలాగే. ఓకే మరి, బాయ్. ఏయ్, గురువా! సచ్చినోడా, నీ కోరిక పాడుగాను నా బట్టలన్నీ చించేస్తావా? సచ్చినోడా, ఎప్పటి నుంచో నాకు ఈ కోరికుందమ్మా, రేప్ చేసినట్టు అనిపించాలని. ఎన్నాళ్ళకి తీరిందా కోరిక? అందుకే గురువు గారి కోసం ఈ సెటప్ చేశా. యా, దానికి ఒళ్ళంతా రక్కేయాలా? పైగా చంప వచ్చేట్టు కొడతావా? మరి రేప్ అంటే ఎలా ఉంటదమ్మా? అయితే కొట్టినందుకు 100 ఎక్స్ట్రా ఇయ్యి. ఇదేంట్రా శిష్యా? ఫోన్లే గురు, కొంచెం ఒరిజినాలిటీగానే జీవించింది కదా. మరి బట్టలు చిరిగిన దానికి జాకెట్ ఒకటే కదమ్మా చిరుగుతా. బాడీ కూడా తెగింది. అయితే డబ్బులు తీ. ఏరా దీనికి చెప్పలేదా రేప్ సీన్ అని? చెప్పాను గురువా. ఏంటి చీర జాకెట్ చింపుతావని చెప్పలేదు? పోనీలే, ఇప్పుడు ఏమైంది? ఏంటి పోనీలే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా 1000 రూపాయలు తీసుకుంటాను. నువ్వేదో మంచి బట్టలు ఇప్పిస్తావు, 500కి వచ్చాను. మళ్ళీ ఇదొక లాసా? తీ, ఇంకో 200 తీ. ఇచ్చేయి గురువా. ఏంటో ఇది.
దీని మొఖం. ఒకసారి చేతులు పైకెత్తు. ఎందుకు? ఒకసారి ఎత్తు. మాకు కూడా అలాగే ఉంటుంది.